ఓం నమ శివాయ. కార్తీక పురాణము 23వ అధ్యాయము ప్రారంభం. అగస్త మహాముని అలాగే అత్రి మహాముని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా. అత్రి మహాముని అగస్త మహాముని మళ్ళీ అడుగుతున్నారు, ఓ మునీశ్వర, విజయం సాధించాడు కదా పురంజయుడు. విజయం సాధించిన తర్వాత అతను ఏం చేశారో నాకు వివరించండి అని అత్రి మహాముని అడుగుతున్నారు. దానికి అత్రి మహాముని ఈ విధంగా చెప్తున్నారు, ఓ కుంభ సంభవ, అంటే అగస్త్యుడిని కుంభ సంభవ అని సంబోధించారన్నమాట. ఓ కుంభ సంభవ, పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించాడు కాబట్టి అతను బలోపేతుడై శత్రుశేషము ఉండకూడదని తెలిసి శత్రువులందరినీ కూడా ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని పాలించుకుంటున్నాడు. తన యొక్క విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. నిత్య అన్నదాన భక్తి కూడా కలిగి తేజోవంతుడయ్యాడు. మరియు అనేక శత్రువులను కూడా జయించి దశ దిశల, అంటే తన రాజ్యం కాకుండా ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటా కూడా తన కీర్తిని చాటుకున్నాడు. శత్రువులకి సింహస్వప్నమై, విష్ణువుకి సేనాబంధుడై, అంటే విష్ణుమూర్తికి సన్నిహితుడై కార్తీక వ్రతం ప్రభావం వల్ల కోట్లకి పడగలెత్తాడు. హర్షడ్వర్గాలన్నింటినీ కూడా జయించాడు. ఇవన్నీ చేసినా సరే అతనికి ఇంకా తృప్తి కలగలేదు. ఏ దేశాన్న, ఏ కాలంన, ఏ క్షేత్రము ఏ విధంగా ఉంటుందా, శ్రీహరిని ఏ విధంగా పూజించాలా అని అనుకుంటూ చాలా విచారిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ఆకాశవాణి వినిపించింది. ఓ పురంజయ మహారాజా, కావేరీ నదీ తీరంన శ్రీరంగము అని ఒక క్షేత్రం ఉన్నది. దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు. నీవక్కడికి వెళ్ళి శ్రీ రంగనాథ స్వామికి పూజలు చేసి నువ్వు అక్కడ గడుపు. నీ సంసార సాగరములు దాటి నీకు మోక్షప్రాప్తి కలిగిస్తుంది అని ఒక పలుకు వినిపించింది. దానికి పురంజయుడు ఆ ఆకాశవాణి వాక్యాలు విని రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకున్నాడు. ఆయా దేవతలను పూజించుకుంటూ పుణ్యనదుల్లో స్నానం చేసుకుంటూ శ్రీరంగపట్టణానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యలో ఉన్న శ్రీ రంగనాథుని ఆలయం శేషపాన్పుపై పవలిస్తున్న శ్రీ రంగనాథుడిని చూసి పరవశం పొంది చేతులు జోడించి, ఓ దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, వృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్త పోస, ప్రహ్లాద వరద, గరుడ ధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అనుకుంటూ ఆ పరమాత్ముడిని ధ్యానించుకుంటూ ఆ విష్ణుమూర్తి నామాలన్నింటి కూడా స్తుతిస్తూ ఆ స్వామి మీద భక్తి కలిగి ఆ స్వామి అందే మనసును నిమగ్నం చేసి పరవశించి చేతులు జోడి నమస్కరించాడు. కార్తీక మాసం అంతా కూడా ఆ శ్రీరంగం ముందే గడిపి తరువాత సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరాడు. పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమ వల్ల అతని రాజ్యంలో ప్రజలందరూ సిరి సంపదలతోనూ, పాడి పంటలతోనూ, ధనధాన్యాలతోనూ, ఆయురారోగ్యాలతోనూ సుఖంగా ఉన్నారు. అయోధ్య నగరానికి దృఢ ప్రాకారాలు కలిగి మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య బలంతో ప్రకాశిస్తూ ఉండేది. అయోధ్య నగరమంది వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై ఆ రాజ్యాన్ని పాలిస్తుంటూ ఉండేవారు. ఆ నగరమందు వెలయాండ్రులు కూడా నృత్యం చేస్తూ సంగీతాది కళలు చేసుకుంటూ బతుకుతూ ఉండేవారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రంన కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరాడు. పురంజయుడు రాకకు ఆ రాజ్యంలో ప్రజలందరూ మంగళ వాయిద్యాలతోనూ అతనికి ఎదురు వెళ్ళి అలాగే ఆ నగరం అంతా ప్రదక్షిణ చేసి అతన్ని అంతఃపురాన్ని ప్రవేశపెట్టారు. అతడు ధర్మాభీష్టుడై దైవభక్తి కలవాడై రాజ్యపాలన చేసుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత పురంజయుడు ముసలివాడయ్యాడు. ఇక తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తుడిని కూడా చేశాడు. ఆ తరువాత ఆ పురంజయుడు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో కాలాన్ని గడుపుకుంటానని అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో కూడా ప్రతి ఏటా యథావిధిగా కార్తీక మాస వ్రతాలు ఆచరిస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుండగా క్రమక్రమంగా అతని శరీరం ముడుచుకుపోయి అతను మరణించాడు.
మరణించిన తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైనది. ఇది చాలా మహత్యము గలది. దీనికి చాలా మహిమ ఉన్నది. దానిని ప్రతివారు కూడా ఆచరింపవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇది కార్తీక పురాణము 23వ అధ్యాయము సమాప్తం. జై శ్రీమన్నారాయణ.